చూడు రవి, మీ నాన్న ఆ 15 లక్షలు దొంగతనం చేశారా చేయలేదా అన్నది ఇష్యూ కాదు. ఎందుకంటే ఇప్పటివరకు మీ నాన్న చీటింగ్ చేసిన వాడు కూడా దొరకలేదు. కాబట్టి ఆ 15 లక్షలు కోర్టులో జమ చేస్తే మీ నాన్నకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. త్వరలో జడ్జి గారు మారే అవకాశం ఉంది. ఆయన మారితే ఈ కేసు ఎటు నుంచి ఎటువైపు పెడుతుందో. అందుకే ఆ డబ్బు మనం ఎంత త్వరగా డిపాజిట్ చేస్తే అంత మంచిది. సార్ రవి అంటే మీకోసం వచ్చారు. రవీనా లేడని చెప్పు. సార్ లేరు, తర్వాత రండి. సార్ ఆ 15 లక్షలు ఏమైనా అరేంజ్ అయ్యా? 15 లక్షలు కాదు, నీకైతే 15,000 కూడా ఇవ్వనంటున్నారు. నువ్వు కూడా మీ నాన్నలాగే చీటింగ్ చేసి పారిపోతే ఎలా అని అంటున్నారు. సార్ డబ్బులు ఏమైనా అరేంజ్ అయ్యా? రవి, ఎవడు ఇవ్వనంటున్నాడయ్యా. మీ నాన్న జైలుకి వెళ్ళిన చీటింగ్ కేసులో కదా. ఎవడు అప్పు ఇవ్వకపోవడమే కాదు, మాట్లాడడం కూడా మానేశారు. ఏమండి 15 లక్షలు ఇవ్వక్కర్లేదు, మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి. రవి, నువ్వేమీ అనుకోవద్దు. నేను నీకు రూపాయి కూడా సహాయం చేయలేను. మీ నాన్నగారు నాకెంతో హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడు పోలీసులు కోర్టులు గొడవల్లో ఉన్నారు కదా, దయచేసి నన్ను వదిలే. సార్ ప్లీజ్ సార్, అట్లీస్ట్ 1 లక్ష ఇవ్వండి. ఏం రవి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా డబ్బులు షేర్ మార్కెట్లో బ్లాక్ అయి ఉన్నాయి. అవి ఎప్పుడు వస్తాయో నాకెలా తెలుసు? ఆటి టైం లేదు. వెళ్ళి సాంబశివరావు ట్రై చేయి, ఆయన దగ్గర క్యాష్ ఉంది. లేదండి, ఆయన ఆల్రెడీ అడిగాను. అంబా సోత గ్రీన్ పార్క్ ఫ్యామిలీ రెస్టారెంట్. అయ్యో పాపం. బుహారీ గురూజీ ఆజావ్. లక్ష్మీ ప్రసాదం. లోపలికి వెళ్ళి కాఫీ తాగేసి ఈ 1000 రూపాయలతో బిల్లు కట్టేసి చిల్లర తీసుకుని వెళ్ళిపో. థ్యాంక్ యూ గురూజీ. ప్రోసీ. చిల్లర లేదండి? లేదండి. థ్యాంక్స్ అండి. అండ్ మేనేజర్ సార్, ఇంకా చేంజ్ తీసుకురాలేదా? మీరు ఇంకా బిల్లే పే చేయలేదండి. నేను జోక్ చేస్తున్నావా? 1000 రూపాయలు ఇచ్చాను కదా. లేదు సార్, ఇవ్వలేదండి. పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు ఏంటి? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? మేనేజర్ పిలు. మేనేజర్, కాల్ ద మేనేజర్. మేనేజర్ గట్టిగా మాట్లాడకండి సార్ ప్లీజ్. నోర్మోయ్. ఏంటి సార్, ఏం జరిగింది? కాఫీ తాగి డబ్బులు ఇచ్చాను, మీ వాడు ఇవ్వలేదు అంటున్నాడు. ఈ థింగ్స్ ఐఎమ్ లైయింగ్. సార్ మీరు పొరపాటు పడుతున్నారేమో సార్. నా దగ్గర ఉన్న 2000 రూపాయల నోటు ఒకటి మీకు ఇచ్చాను, ఇంకోటి చూడండి ఇదిగో నా దగ్గర ఉంది. సార్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. కన్ఫ్యూజన్. ఇదిగో 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 నోటు కూడా కట్ అయింది చూడండి. మీ క్యాష్ కౌంటర్కి వెళ్ళి చెక్ చేసుకోండి, కట్ అయిన నోటు ఉంటుంది చూడండి. సారీ సార్. అంబాజీరావు గారు, నా పేరు రవి, మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. పడుకున్నట్టున్నారు, తర్వాత వస్తారండి. లేచే ఉన్నా. కళ్ళు మూసుకున్నారు. నువ్వు నన్ను నమ్ముతావా నా కళ్ళని నమ్ముతావా? సార్ నీకు అర్థం కాలేదనే విషయం నాకు అర్థమైంది, నీకు అర్థమైందని నాకు అర్థమైంది. విషయం చెప్పు. మీ నాన్నగారిది సిన్సియర్గా సీరియస్ ప్రాబ్లం అని నేను నమ్ముతున్నాను. నువ్వు కూడా చీటింగ్లు చేసి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని డిసైడ్ అయిపోయావు. బాగుంది, ఓకే. నువ్వేం టెన్షన్ పడకు. నాకు చేతనైంది నేను చేస్తాను, చేయగలిగిందే చేయిస్తాను. కాకపోతే నువ్వు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఈ బిజినెస్లో మనం అందరినీ నమ్మాలి, కానీ ఎవరిని నమ్మకూడదు. థ్యాంక్స్ అంబాజీరావు గారు. యో వెల్కమ్. ఇప్పుడు నాకు వచ్చిన అర్జెంట్ పని ఏంటంటే, ఈరోజు నాకున్న ఒక్కగానొక్క అక్కకి 2వ తమ్ముడైన నేను దాని 3వ కూతురు పెళ్లికి వెళ్ళకపోతే 4-5 రకాలుగా అనుకుంటారు. 6ంటికి వెళ్ళి రేపు పొద్దున్నే 7 బస్సు ఎక్కి 8, 9, 10 దిగేస్తాను. రేపు డేట్ 11, మంచి నెంబరు. 12 నీ దగ్గర ఉంటా. ఓ 13, 14 మందిని అలా హ్యాండిల్ చేస్తే నీకు కావాల్సిన 15 లక్షలు వచ్చేస్తాయి. బేగెళ్ళి మీ నాన్న బెయిల్ ఇచ్చి బయటికి తెప్పించేయచ్చు. నువ్వు రిహార్సల్స్ చేస్తూ ఉండు, మిగతా కార్యక్రమం నేను వచ్చి నడిపిస్తాను. అంటే నన్ను ఏం చేయమంటారు? Come on. సారీ. ఎన్ని మెట్లు ఎక్కారు? ఎన్ని మెట్లు ఎక్కారు? ఏ మెట్లండి? అదేనండి, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయానికి 5 మెట్లు చదువుతున్నారు కదా. నేను ఇంకా ఒక్క మెట్టు కూడా ఎక్కలేదండి. ఈ లోపు నిద్ర వచ్చేసింది. మరి మీరు? నేను అన్ని మెట్లు ఎక్కేశానండి. అవునా అండి? నేను చదువుతున్నాను, కొంచెం కష్టంగా ఉంది. విషయం ఏంటంటేనండి,
రెండో మెట్టు ఎక్కే వరకే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, కానీ మూడోది ఎక్కాలంటే ఖచ్చితంగా రెండో మెట్టు ఎక్కాలి కదండి. ఒకటో మెట్టు ఎక్కే వరకే ఇబ్బంది అండి. ఎంత అయిందండి? 180 అండి. మూడో మెట్టు ఎక్కారంటే ఆటోమేటిక్గా నాలుగో మెట్టు ఎక్కాలనిపిస్తుంది. నా దగ్గర 1000 రూపాయల నోట్ ఉంది, మీ దగ్గర చేంజ్ ఉందా? చూస్తానండి. ఉంటుందండి. నాలుగో మెట్టు ఎక్కడం చాలా కష్టం అండి, కానీ మీరు ఒకటో మెట్టు ఎక్కేశారు కదా, రెండో మెట్టు నుంచి అలవాటు అయిపోతుంది. కానీ మూడో మెట్టు ఎక్కాలంటే ఇదిగోండి. కొంచెం ఇబ్బంది పడాలండి. నా దగ్గర ఎక్కడ చేంజ్ ఉండాలండి, ఒక్క నిమిషం ఉండండి. ఎక్కడ పెట్టాను? ఉందండి. 150, 30, 10, 5 మెట్ల వరకు అలాగే ఉంటుందండి. ఇదిగోండి 1000 రూపాయలు. 5 మెట్లు ఎక్కాలంటే కష్టపడాలండి. 100, 200, 3. ఇదిగో 1000 రూపాయలండి. నా 1000 రూపాయలు నాకు ఇవ్వండి. వెయ్యేంటండి? ఇందా క్యాష్ బాక్స్ లో పెట్టుకున్నారు కదండి, ఇదిగోండి 380, 150. నా 1000. ఆ? ఏంటండి? ఎంత విజయానికి 5 మెట్లు చదివితే మాత్రం ఇలా మర్చిపోతే ఎలా అండి? నా 1000 ఇవ్వండి. మీరు ఇంక ఈ బుక్ చదవక్కర్లేదండి, ఆ? మీ పేరులోనే విజయం ఉంది కదండి. నాకు ఇంకా కన్ఫ్యూజన్ గా ఉందండి. ఉంది కదండి. లెక్కెట్టేప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండకూడదండి. వస్తానండి. హాయ్ విజయ. హాయ్. హే విజయానికి 5 మెట్లు. నేను చదివిస్తాను. ఇప్పుడే వస్తాను, నువ్వు కూర్చో. ఓకే. ఎన్ని మెట్లు ఎక్కారు? ఏంటి? ఎన్ని మెట్లు కొత్త ఎక్కారు? స్టాక్ వచ్చింది, మొత్తం సర్దేయండి. సార్ వాడే. మీరు సీసీ కెమెరాలో క్లియర్ గా చూసారు కదా. ఇప్పుడు వరలక్ష్మిని కూడా మోసం చేస్తున్నాడు. నిజమా? కానీ మూడోది ఎక్కాలంటే ఖచ్చితంగా రెండోది ఎక్కాలి కదండి. ఒకటో మెట్టు ఎక్కే ఏయ్, ఏంద్రా 30 ఏళ్ళ నుంచి రాజమండ్రిలో ఈ దుకాణం నడిపిస్తున్నా. సంగారెడ్డి శంకర్ గౌడ్ ఒక సౌరా విజయ పోలీసులకు ఫోన్ చేయి. ఓకే నేను ఎన్నిసార్లు చెప్పాను శంకర్ గౌడ్ సంగారెడ్డి వాళ్ళ కాదని. ఏయ్, నేను చెప్తాను. ఏయ్, కట్, కట్. ఎవరా నువ్వు? అన్నా మీ ఇద్దరం ఫ్రెండ్స్ అన్నా. ఓహో, ఇద్దరు కలిసి నా దుకాణంలో దొంగతనం చేయడానికి వచ్చినారా? అరే వీరబాబు, షట్టర్లు బంద్ చేయరండి. చెప్తాను. ఏయ్, కట్. ఎవరికి షట్టర్లు చేస్తున్నారా? అన్న మా బ్యాచ్ ఎవరున్నారా? ఓహో, బ్యాచ్ తో సాగుతున్నానమాట. అరే వెంకట సుబ్బయ్య, షట్టర్లు ఏంట్రా? ఓడిపోయాం ఫస్ట్ టైం బక్రాన్ జిల్లాగా ఓడిపోయాం శంకర్ అన్నయ్య. పక్కననా? అన్నా ఇప్పుడు ఏంటంటే దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు. ఏంద్రాది? ఏంటంటే అన్నయ్య ఈటీవీ, మా టీవీ, జెమిని టీవీ ముగ్గురు కలిసి ఒక రియాలిటీ షోని స్పాన్సర్ చేస్తున్నారు. దాని పేరు దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు. మ్యాటర్ ఏంటంటే అన్ని ఏరియాలో షాప్ ఓనర్లను బక్రాలు చేసాం. ఏరా? అరే రియాలిటీ షో అంటే కెమెరాలు ఉంటాయి, ఏడునేరావి? అదే కెమెరాలు ఎవరికి తెలియకుండా దూరంగా దాచి పెడతాం. అది దేర్ అనే మీరు ఈ ప్రోగ్రామ్ లో కలిసినందుకు స్పాట్ గిఫ్ట్స్ ప్యాంపర్స్ వాళ్ళది మీకే. ఎక్కడికి రా? ఇంకోటి ఉంది స్పాట్ గిఫ్ట్. ఇదే దీన్ని ఎవరు స్పాన్సర్ చేశారు? హిట్. హిట్. దిస్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై హిట్. తీసుకున్నా. అరే ఇవన్నీ నాయగర్రా మరి. అవన్నీ నీ అన్న, కానీ మా అన్ని అగో అక్కడ ఉన్నాయి. బ్లూ అండ్ ఎల్లో కలర్స్ వ్యాన్ లో. అన్న మీరు ఫస్ట్ ప్లేస్ గెలిచారు కదన్నా, మీరు అందరూ ఒకసారి మా కెమెరా వైపు చూసి అందరూ ఒకసారి దొంగ దొరికాడు, దొంగల బెడ్ ఎక్కాడు అన్న. అందరూ రెడీ కదన్నా? దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు. అవునా భయ్, ఇది ఏ ఛానల్ వస్తుంది? అన్న ముందు డిస్కవరీ ఛానల్ లో వేస్తాం, తర్వాత మళ్ళీ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ లో కూడా రిపీట్ చేస్తాం. అన్నయ్య మీకు గిఫ్ట్స్ వచ్చాయి కదా, వెళ్ళి మా వ్యాన్ లోంచి తీసుకోండి అన్నయ్య. ఓకే రారా పరమేశ్వర్, మనం వెళ్ళి వేరే ఏరియాలో బక్రాలు చేసుకుందాం అన్నారు. మోసం చేశారు. థ్యాంక్ యూ సార్, నన్ను సేవ్ చేసినందుకు. ఓకే నేను కూడా పిచ్చోళ్ళ రియాలిటీ షో నమ్మేశాను. సూపర్. సార్ నాది ఒక చిన్న డౌట్, ఏంటో? నాకు ఎందుకు సార్ హెల్ప్ చేశారు? ఎందుకంటే నేను జేటీఎం ఎస్ఎఫ్ఎస్ సీనియర్, నువ్వు జూనియర్. జేటీఎం ఎస్ఎఫ్ఎస్ అంటే? యాదూటోనా మంగళ్ సింగ్ ఫ్రాడ్ స్కూల్. అయినా మరి 1000 రూపాయల కోసం రిస్క్ తీసుకోవడం అవసరమా? నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయని మీకెలా తెలుసు? నాకు ఇంకో విషయం కూడా తెలుసు, ఈ ట్రిక్ షాప్ లో ఒకేసారి చేయాలి, 2 సార్లు చేయకూడదు. సార్ దీనికి నేను కొత్త. తెలుస్తూనే ఉంది. మీరు ప్రొఫెషనలా? కాదు డెంటిస్ట్. ఏంటో చెప్పాటి డెంటిస్టా? సార్ 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 డెంటిస్ట్ ఏంటి సార్? వెళ్ళవా కాదంతా విన్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కి అవుతాడన్నట్టుంది. థ్యాంక్స్ చెప్పాక వెళ్ళిపో. సార్ 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 నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను, మీరు హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. మీరు హెల్ప్ చేస్తే. చూడు పట్టపగలం గట్టరావు, నాకు ఇలా వెనకాల పడి ఇసుకిచ్చడం నచ్చదు. మా నాన్నగారు ప్రాబ్లంలో ఉన్నారు సార్, డబ్బు కావాలి. ఎన్నో రకాలుగా ట్రై చేశాను సార్, కానీ ఎక్కడ దొరకలేదు. ఉన్న ఇల్లు కూడా అమ్మేశాను సార్. అంటే చివరికి బ్యాడ్ అయినా ఫ్రాడే బెటర్ అనుకున్నాను. మీ నాన్నగారికి ప్రాబ్లం ఏంటి? హార్ట్ అటాకా? కాదు సార్. అయ్యో పాపం క్యాన్సరా? కాదు సార్. కొంప తీసి ఎయిడ్సా? కాదండి, మా నాన్నగారు చేయని చీటింగ్ కేసులో జైల్లో ఉన్నారు. ఏంటి చీటింగ్ కేసా? ఇది ప్రాబ్లమా? డబ్బు కోసం గబ్బు పని చేసి జైలుకి వెళ్తే జబ్బు చేసినట్టు చెప్పావా? మేము మరీ అంత మబ్బుగాళ్ళ కనిపిస్తున్నావా? వెళ్ళవా? కాదు సార్, మా నాన్న చీటింగ్ చేయలేదండి, చీట్ చేయబడ్డాడు. ఎలాగైనా డబ్బులు కట్టి బయటికి తీసుకురావాలి. అయితే నాకు మీతో నాతో
మీ దగ్గర నేను పని నేర్చుకోవాలనుకుంటున్నాను. ఏమయ్యా నేను ఏమైనా ఇక్కడ శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ కోచింగ్ సెంటర్ పెట్టానా? నా దగ్గర నేర్చుకుంటాడు. వెళ్ళవయ్య బాబు, ఆల్ ది బెస్ట్. మీ దగ్గర పని నేర్చుకోవాలనుకుంది మీరు నన్ను కాపాడినందుకు కాదు సార్. నాకు హెల్ప్ చేసినట్టే చేసి మిమ్మల్ని మీరు హెల్ప్ చేస్తున్నారు కదా. ఆ 10,000 నొక్కేశారు కదండి. చూసేసావా? అదే సార్ మీలో నాకు నచ్చింది. మా ఊరాయన రేపు వచ్చి నేర్పిస్తా అన్నాడు. కానీ ఇవాళ మీ దగ్గర నేర్చుకుంది చాలా బాగుంది సార్. నన్ను సేవ్ చేయడం కన్నా మీరు హ్యాండిల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది సార్. మీతో ఉంటే నా ప్రాబ్లం నుంచి వెంటనే బయటపడతానని నాకు నమ్మకం ఏర్పడింది సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. సారీ, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. సార్ ఇది సార్, చేయడం సార్, ఆపదేంటి? నాకు ఒక్క హద్దుకి అవకాశం. యార్. ప్లీజ్ సార్, ప్లీజ్. హాయ్ ఓయ్ వాట్స్ ఓయ్ అంటే పలకరింపు అంటే పులకరింపు. మీరు లోకలా మీరు రోమింగా? యా ఐ యామ్ ఫ్రమ్ యుఎస్ఏ ఓ యుఎస్ అంటే అమెరికా ఇంటర్నేషనల్ రోమింగ్. ఎలియన్స్ అపార్ట్మెంట్ ఎలియన్స్ అపార్ట్మెంట్ అంటే డోంట్ వరీ, సారీ డోంట్ వరీ. అగైన్ అండ్ అగైన్. అన్నగారి పేరేంటో? నా పేరు యశ్పాదం అదిరింది. వైట్ వదిన గారి పేరు? నమస్తే. పిల్లల పేర్లు? మైకేల్ జాక్సన్ జాన్సన్ అండ్ జాన్సన్. ఓ నైస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ ఈ ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతున్నారు? మాది ఏలియన్ అపార్ట్మెంట్స్. ఎవరుంటారో? మా మదర్ ఫాదర్? ఒకప్పుడు లాయర్ ఇప్పుడు పోయారు. మదర్ ఒకరే ఉంటారు. ఓహో, పేరు? మేరీ ఫ్లోరు? థర్డ్ ఫ్లోర్. ఓ గాడ్, కంగ్రాచులేషన్స్. మా నాన్నగారిది 4th ఫ్లోర్. పేరు చారి. మాకు బాగా తెలుసు ఆంటీ మేరీ. డాడ్ లెట్స్ గో డాడ్. ఓకే కిడ్ మీ నాన్న జాడి పెద్దపాటి. ఏ అడ్రస్ చెప్తారండి. ఏమంటే ఇప్పుడు డ్రైవర్ గారు ఆ. మీరు నన్ను ఏరియాలో అనుకోండి. శ్రీనివాస థియేటర్ ఉందా? అది లెఫ్ట్ సందు, రైట్ కొందు వదిలేస్తే ఆర్కే లైబ్రరీ వస్తుందా? అక్కడి నుంచి లెఫ్ట్ కోసి రైట్ కి యాక్సిలేటర్ బిసిగితే ఆ రైట్ సైడ్ వచ్చేది ఏలియన్ అపార్ట్మెంట్స్ అండి. తెలిసిందండి. తెలిసే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? పిల్లల్ని ఎక్కించుకుని పిసికేయండి. సీ యూ ఓకే సు. థ్యాంక్ యూ ఓకే బాయ్, టాటా, బిర్లా, రిలయన్స్. అదేంటి ఎలియన్స్ అపార్ట్మెంట్ ఇక్కడే కదా జాన్సన్? కాదు, అపార్ట్మెంట్స్ ఇక్కడే. నా పేరు జాన్సన్ కాదు, నా పేరు చందు. పూర్తి పేరు తర్వాత చెప్తాలే. ఓ ఐఎమ్ రవి. ఓ ఆల్ ది బెస్ట్. మరి వాళ్ళకి అబద్ధం చెప్పారేంటి? నీకు అవకాశం ఇద్దామని. ఏంటి? నా దగ్గర ఏదో నేర్చుకుంటా అన్నావు కదా, అందుకే అవకాశం ఇద్దామని. చాలా థ్యాంక్స్ అండి. ఈసారి గట్ట కానీలే. ఏమండి వాచ్మెన్ గారు, ఎవరు కావాలండి? 304 లో ఉన్న మేరీ గారిని కలవాలండి. కనుక్కొని చెప్తాను. అమ్మా నేను వాచ్మ్యాన్ ని, మీతో ఎవరో మాట్లాడతారట. ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగేనమ్మా, ఫోన్ లో మాట్లాడతారన్నారండి ఆవిడ. మాట్లాడొస్తాను. గురుగారు, మన కంపెనీ ఏజెన్సీ ఏది? నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ. ఈ బ్యాంకుల దగ్గర ఇళ్ళ దగ్గర నుంచి వాచ్మెన్ లా లేరే. ఎక్స్ మిలిటరీ. ఎక్స్పెక్ట్ చేశానండి. ఆ స్టైలు, ఆ షోల్డర్స్, ఆ బాడీ లాంగ్వేజ్. ఎక్కడ సర్వీస్ చేశారో? హ? పాకిస్తాన్ వాళ్ళు ఎవరిని వేసారా? మిలిటరీ ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఆ టోళ్ళు ఇలాంటి అపార్ట్మెంట్స్ దగ్గర ఉంటే వీళ్ళకి ఎంత సేఫ్టీయో. హలో మామ్, ఎవరు? నేను యేసుపాదం. ఓ మై సన్ యేసుపాదం. ల్యాండ్ అయ్యావా? జస్ట్ రీచ్. మరి పైకి రా. నేను అక్కడికి రావాలంటే ఆ. కాల్ టాక్సీకి డబ్బులు పే చేయాలి మామ్. ఎంత కావాలి? వాడు డాలర్స్ లో తీసుకోడంట. అవును, నీ వాయిస్ ఏంటి అలా మారిపోయింది? జలుబు చేసింది మామ్. ఏమైంది? ఇండియన్ వెదర్. అయ్యో నాకు, సమంతాకి, మైకేల్ జాక్సన్ కి జలుబు. అయ్యో అలాగా. ఆ, సరే ఆ. నేను డ్రైవర్ని పైకి పంపిస్తాను. ఆ. డబ్బులు ఇచ్చి పంపించు. ఎంత ఇవ్వను పాదు? ఓ 5,000. తొందరగా పంపించు. మేరీ గారు డబ్బులు ఇస్తారు, తీసుకురా. అడిగి చెప్తాను. 5,000 ఇస్తారు, వెళ్ళి తీసుకురా. రమ్మన్నారండి. ఓకే. మీది ఏ ఏజెన్సీ అండి? నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ. మిమ్మల్ని చూస్తుంటే బ్యాంకుల దగ్గర ఇళ్ళ దగ్గర పనిచేసే రెగ్యులర్ వాచ్మెన్ లా కనిపించట్లేదండి. ఎక్స్ మిలిటరీ అండి. అదే అనుకున్నానండి మీరు నిలబడే పద్ధతి. గ్రేట్ సార్. మిలిటరీ ఎక్స్పీరియన్స్ ఉన్న మీలాంటి వాళ్ళు ఇటువంటి అపార్ట్మెంట్స్ లో పనిచేయడం నిజంగా వాళ్ళ అదృష్టం సార్. హ్యాపీగా తలుపులు తీసుకుని పడుకోవచ్చు. 5,000. ఓకే. ఓకే రవి. ఓకే అండి. జై జవాన్ జై కిసాన్. జై జవాన్. జననీ జన్మభూమిశ్చ ఆల్ ద బెస్ట్. నేను కూడా. పర్లేదే, వాచ్మెన్ టెస్ట్ లో బాగానే పాస్ అయ్యావు. నేను ఈ టెస్ట్ లో పాస్ అయ్యాను కదా, ఖచ్చితంగా నేను నిన్ను ఫాలో అయితే నా టార్గెట్ రీచ్ అవుతాను నమ్మకం నాకు కుదిరింది. ఏమాత్రం కావాలేంటి? 15 లక్షలు మా నాన్న బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురావడానికి. 15 లక్షలా? ఆ. అబ్బూ, నీ దగ్గర ఏమాత్రం ఉందేంటి? 5 లక్షల వరకు ఉంది. ఏంటి 5 లక్షలు క్యాష్? ఆ. మరి ఇంకా కంగారు పడతావేంటయ్యా? చూడు, ఇప్పుడు మనం 5 లక్షలు పెడితే 7 రోజుల్లో 10 లక్షలు ఏ స్కీమ్ మన దగ్గర ఉంది. అయ్యో వద్దు చంద్రు, అది మా అమ్మ చెల్లెలు బంగారం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాను, దాన్ని ముట్టుకోను. ఇదిగో నా మాట విను. 5 లక్షలు వారం రోజుల్లో 10 లక్షలు ఏ సూపర్ స్కీము. అయినా నేను రిస్క్ తీసుకోను. ఇదిగో జీవితంలో రిస్క్ తీసుకోవడం అతి పెద్ద రిస్క్. అయినా ఈ చెల్లెళ్ళు రేపు పెళ్లిళ్ళు చేసుకుని జంపు జపాటీలు అవుతారు. సర్లే, ఇవన్నీ మనకెందుకు, దా మన ఆఫీస్కి వెళ్దాం. నీకు ఆఫీస్ కూడా ఉందా? మరే. అమ్మో, టెర్మినేటర్ 2 నార్నియా 3 మన లెక్క.
హలో మిస్టర్ పిస్కర్ ప్యారేలాల్, ఇదిగో 500 బాకీ. ఇదేమన్నా ఆఫీస్? నీ చెల్లెలు ఫోన్ చేసింది. ఏం చెప్పావు? నువ్వు లేవుగా, అదే చెప్పా. అర్జెంటట. ఇదిగో ఈసారి ఫోన్ చేస్తే లేనని చెప్పు. ఈ పిస్కర్ పీక పిసికిన అబద్ధం ఆడు. నా హోటల్ నంబర్ ఎందుకు? నీ సెల్ నంబర్ ఇవ్వచ్చుగా. నో, 2 స్పెషల్ టీ రా రవి. సిస్టర్తో ప్రాబ్లమా? ప్రాబ్లమే సిస్టర్. నీకంటే చిన్నదా పెద్ద? వయసులో చిన్నదే, తెలివితేటలోనే పెద్ద ముదురు. మా అమ్మని తెగ టార్చర్ చేసేస్తా ఉంటుంది. మా నీకు ఇష్టమని కాకరకాయ కూర చేశాను, మందులు వేసుకోవడం మర్చిపోకు. నేను ఆఫీస్ బయలుదేరుతున్నాను. బయలుదేరావా మొగరాయిలాగా? ఒకవేళ నేను వెళ్ళకపోతే ఇంట్లో ఎవరికి భోజనం ఉండదు. మీ అత్తే ప్రేమ నాకు అవసరం లేదు. మీ మూలంగానే నా కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మా తమ్ముడు సుఖంగా ఉంటే కూడా చూడలేదు అది. ఇలాంటి వాటికి నువ్వు బానిసయ్యి హెల్త్ పాడు చేసుకుంటావా? సిగ్గులేదు? అలాగే లైన్ లో ఉండు. ఇంత స్టోరీ ఉందా? మరే అబ్బా సూపర్ సాంగ్. పిస్కర్ గారు, ఈ పాట ఏ సినిమాలో ఐడియా ఉందా? నొక్కేద్దాం తొక్కేద్దాం. నీ చెల్లెలి ఫోను. లేనని చెప్పమన్నానా? ఈ పిస్కర్ పీక పిసికిన అబద్ధం ఆడాడు. పిసిగావులే. అవన్నీ ప్రాబ్లము. ఇప్పుడు 100 సార్లు చెప్పాను కోర్టులోనే తెలుసుకుందామని. ఖచ్చితంగా కోర్టులోనే తేల్చుకుందాం. మరి అయితే ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసావు? నువ్వు ఒకసారి అర్జెంట్ గా మా ఆఫీస్ కి రా. నేను రాను. అయినా మీ ఆఫీస్కి ఎందుకు రావాలి? ఇక్కడెవరో నీ ఫ్రెండ్ కమలాకర్కి ఇష్టపడ్డ, నువ్వు కాకి అని పిలుస్తావట. చావు బ్రతుకుల్లో ఉన్నాడు. అర్జెంట్ గా వచ్చి వాడిని తీసుకెళ్ళు. కాకా ఆడ అక్కడికి ఎందుకు వెళ్ళాడు? వెళ్తే వెళ్ళాడు, ఎందుకు పడిపోయాడు? పడిపోతే పడిపోయాడు. మన ఎందుకు పిలిచాడు? వెళ్ళి చూసుకుంటే బాలే. పదబ్బాయి. నమస్తే, పట్వర్ధన్ పటేల్. సార్, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్. వి ఆర్ ఎక్స్టెండింగ్ పర్సనల్ లోన్స్. అవునా? ఒక నిమిషం. బ్యాంకులో ఇది గొడవంట. అడుగు. హలో. వి ఆర్ ఎక్స్టెండింగ్ పర్సనల్ లోన్స్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. నాట్ ఇంట్రెస్టెడ్. బ్యాంకులో దొంగతనమా? ఏ బ్యాంకు? ఎక్కడ? దొంగతనమా నీ బొంద? ఆ? లోన్ కావాలని ఫోన్ చేసింది. లైసెన్స్. దాన్ని లైసెన్స్ అనరు, సైలెన్స్ అంటారు. సేమ్ బ్యాచ్ అయినా 10,000 లంచం ఇచ్చి ఆఫీసర్ జాబ్ నొక్కేసావు. డ్యూటీలో డెడికేషన్ వద్దు. దాన్ని డెడికేషన్ అనరమ్మా, డిస్కషన్ అంటారు. డొకోమో. నమస్తే సార్, నేను ఈ షాప్ ఓనర్ని. సాడిస్ట్ ఎక్కడ? సాడిస్టా? సడిస్ట్ కాదు, ఆర్టిస్ట్. అదే అదే. ఎక్కడ? అక్కడ ఉన్నారు సార్. పదండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ స్కెచ్లు ఎందుకయ్యా? అవేవో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అవి ఎక్కడ తగలడ్డాయి? అవి ఇందాకే తగలడ్డా సార్. మరి నువ్వు ఇటువా. ఓ, ఈ స్కెచ్ లేడీ జర్నలిస్ట్దా? జర్నలిస్ట్ కాదు, టెర్రరిస్ట్. అయినా ఈ డ్రాయింగ్ ఆ రిసెప్షనిస్ట్ది. ఏంటి ఈవిడిదా? మరి లేట్ అయింది కదా, పట్టుకోదు కదా. సార్ మీరు రావడం లేట్ అయిందని అమ్మాయి అడిగిందని స్కెచ్ వేశా సార్. దాంతో పాటు 4 అనుమానితులను కూడా వేశాను సార్. ఆహా, అన్ని అడుగులు పెట్టావా? ఇటువా. ఏమ్మా చూడు, వీడేనా? ఫిగర్ ఇదే కానీ పళ్ళే కొంచెం పొడుగ్గా ఉన్నాయి సార్. ఓహో, అసలు ఇలా ఉన్నాడా? బెస్ట్. బెస్ట్ కాదు, నెక్స్ట్. అదే అదే నెక్స్ట్. ఇటు. ఏమ్మా వీడే ఉంటాడు. చూడు చూడు. మనిషి సేమే గానీ ముక్కే కాస్త పెద్దదిగా ఉంది సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ కాదు, గుడ్ బై. సార్ నాకు చిన్న డౌట్, మనం అసలు టెర్రరిస్ట్ని ఎక్కడి నుంచి ఎతకడం మొదలు పెడదాం? కరెక్ట్ పాన్ వేసానంటే వాళ్ళు వెతకుండానే దొరికిపోతారు. ఏ పాన్ కావాలి గురూజీ? నేను వేసే పాన్ లేవా? మీరు వేసేది ఏ పాను అని అడుగుతున్నా. చెప్తారు. ఏ పానో చెప్పకుండా ఎలా కడతాం గురూజీ? అది నువ్వు కట్టే పాన్ కదయ్యా, నేను వేసే పాన్. దాన్ని పాన్ అనరు, ప్లాన్ అంటారు. ఏమా ఇప్పుడు దాకా ఎంత అయింది? వచ్చిన 2తో కలిపి 4. వద్దన్నా చెబుతున్నా. ఏంటబ్బాయి? పోలీసులు. పోలీసులు ఎక్కడ? టెర్రరిస్టులు స్ట్రైట్ గా రారు, సైడ్ నుంచి వస్తారు. సైడ్ నుంచా? ఆగండి. యా, నా పేరు పట్వర్ధన్ పటేల్. నేను ఒక స్పెషల్ ఆఫీసర్ని. ఒక స్పెషల్ కేసు ఇన్స్ట్రుమెంట్ చేయడానికి వచ్చాను. ఏంటి వీళ్ళకి అర్థం కాలేదా? నా పేరు పట్వర్ధన్ పటేల్. నేను ఒక స్పెషల్ ఆఫీసర్ని. ఒక స్పెషల్ కేసు ఇన్స్ట్రుమెంట్ చేయడానికి వచ్చాను. మిమ్మల్ని చెక్ చేయాలి. వీళ్ళకి ఇలాగ ఇంకోలా చెబుతా. నా పేరు పట్వర్ధన్ పటేల్. నేను ఒక స్పెషల్ ఆఫీసర్ని. ఒక స్పెషల్ కేసు ఇన్స్ట్రుమెంట్ చేయడానికి వచ్చాను. మిమ్మల్ని చెకింగ్ చేయాలి. నేను అటుపక్క వెళ్ళాలనుకున్నారు కదా, నేను ఇక్కడే ఉన్నాను. అవును, మీ ఇద్దరిని ఎక్కడో చూసినట్టుందే. ఆ చీటింగ్ లేవమ్మా. పుట్టింగ్ అదర్ సైడ్ ఈస్ నాట్ కరెక్ట్. అలాగే అలాగే. ఆ టాపిక్ ఈ టాపిక్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వద్దులే.
అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. అట్లాంటివి లేవని చెప్పానమ్మా. ये दोनों वही हैं అలాగే హై, మన ఇద్దరం ఆ విషయం సాయంత్రం పర్సనల్ గా మాట్లాడుకుందాం. హై, నువ్వు నోరు పోయి. హై, ఈ ఫోటోకి ఈ ఫేస్ కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. అవునండి. మీరు వెళ్ళొచ్చు. ఓకే అండి. కొంచెం ఇటు వస్తారా సార్? నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, జనాలు ఉన్నప్పుడు హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతుందని చెప్పి. ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? తెలుగులో మాట్లాడితే వాళ్ళు క్యాచ్ చేస్తారని హిందీ ఇంగ్లీష్ లో చెప్పాను. అసలు ఆ స్కెచ్లో ఉంది వాళ్ళిద్దరే. మరి అందుకే కదా వాళ్ళ ఫోటోలు ఫేస్ పక్కన పెట్టి మరీ చూశాను. ఏంటి పక్కన పెట్టి చూసింది? నీ బొందా? ఆడి ఫుట ఈడికి, ఈడి ఫుట ఆడికి పెట్టి చూసావు. మరి ఆ విషయం ఇందాక చెప్పదు కదా నువ్వు. సీనియర్ల ముందు జూనియర్లు మాట్లాడొద్దన్నావుగా. అవును అన్నాను కదా. చూస్తావుగా పదా. ఇంతకీ కమలాకర్కి ఇష్టం ఎవరు? ఎవరు కాగ్గాడా? అమ్మో వాడు చాలా టాలెంటెడే బాబు. ఆడు కర్మగాలి ఇండియాలో పుట్టాడు కానీ ఏ డెరాడూన్లోనో పుట్టాల్సినాడు. ఆడికి ఏ స్టాంప్ పేపర్లు ఇచ్చినా డూప్లికేట్లు నచ్చి ఒరిజినల్ స్టాంప్ పేపర్లా తయారు చేస్తాడు. ఆడు చాలా పెద్ద జాదుతాను మంగళ సింగే బాబు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నీ మీద ఒట్టు, ఈ విషయం నీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఓ గుడ్, పిలవగానే వచ్చావు. ఓ చూడంగానే బాగున్నావు అని అడిగినందుకు థ్యాంక్స్. మేము ఎలా ఉన్నామో రాగానే అడిగినందుకు సంతోషం. థ్యాంక్స్. నిన్న ఇక్కడికి పిలవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇక్కడికి రావడం నాకు అంతకన్నా ఇష్టం లేదు. ముసలోడు, అతన్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే చచ్చిపోతాడు. నువ్వు వస్తే గానీ వెళ్ళనని మొండికేసుకుని కూర్చున్నాడు. అందుకే పిలిచాను. అక్కలే నీ ఉద్యోగం పోతుందని పిలిచావు. బిల్డప్లు వద్దు. వాట్ ఎవర్, నువ్వేమైనా అనుకో, నాకు అనవసరం. ఇక్కడ నువ్వు 10 minutes కన్నా ఐ డోంట్ వాంట్ యూ టు బి హియర్. ఏంటి క్లాసులు పీకుతున్నావు? ఇది నువ్వు తిరిగే స్లమ్ ఏరియా కాదు, 5-star హోటల్. ఇదిగో చూడు, ఇక్కడికి నువ్వు రావడమే ఎక్కువ అనుకుంటే నీతో ఇంకొకడా. తను నా ఫ్రెండ్ రవి. హాయ్, ఐఎమ్ రవి. 10 minutes లో డాక్టర్ గారు వస్తారు. ఈలోగా అతనితో మాట్లాడు. జస్ట్ 10 minutes. ఏం కాకి, చందు వచ్చావా? ఈ హోటల్లో నీకు పని ఏంటి? ఆయన నన్ను ఎందుకు పిలిపించావు? అదే అతను మన కొత్త పార్ట్నర్, పర్లేదు చెప్పు. రజాక్ అని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, దుబాయ్లో సెటిల్ అయ్యాడు. తెలుగువాడే. అబ్దుల్ రజాక్ పండ్ర వాళ్ళతో కనెక్షన్స్ ఉన్నాయని చెప్పుకుంటారు. నిజమే, అతని ఆస్తి 5,000 కోట్ల పైమాటే. అది సరే, విషయంలోకి రా. ఈ సిటీలో శారదా కాలనీలో అతనికి 5 ఎకరాల స్థలం ఉంది. అందులో ఓ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలని అతని కోరిక. దాన్ని ఆనుకునే మా చెల్లెలకు 500 గజాల స్థలం ఉంది. ఆ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఈ స్థలం అతనికి ఎంతో అవసరం. కానీ ఎన్నోసార్లు అమ్మమ్మని అడిగినా మా బావగారి జ్ఞాపకార్థం ఆయన శిలా విగ్రహం పెట్టించాలని అమ్మనని మొండికేసి కూర్చుంది. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు తొందరగా. మా చెల్లెల దగ్గర ఆ స్థలం తాలూకు ఒరిజినల్స్ తీసుకుని సరిగ్గా అలాంటివే డూప్లికేట్ తయారు చేశాను. ఆ కాగితాన్ని చూపించి ఆ స్థలాన్ని ఆ రజాక్ గాడికి అంటకట్టేయాలని చూశాను. కానీ హోటల్ వాళ్ళు నన్ను ఆయన్ని కలవనివ్వలేదు. బలవంతంగా నన్ను బయటికి నెట్టేశారు. స్పృహ తప్పి పడిపోయాను. మీ చెల్లెల్ని చూసేసరికి నువ్వు గుర్తొచ్చావు. అదంతా ఓకే, ముందు నన్ను ఎందుకు పిలిపించావో చెప్పు. ఆ రజాక్ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ 6 నెలలకు కానీ రాడు. ఇప్పుడున్న హడావిడిలో ఈ డూప్లికేట్ పేపర్లు చూసి డబ్బులు ఇచ్చేస్తాడు. ఈ డీల్ కనుక సక్సెస్ అయితే 70% నాకు, మిగతా హలో 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 కాకి, పర్సంటేజ్లు డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, నేను. పర్సంటేజ్ డిస్కషన్స్ వద్దు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇంకోటిని పిలుస్తాను. నీకు ఇంకోటి ఉంటే నన్ను ఎందుకు పిలిచేవాడివి? ఎంత కావాలి? 70%. 70%? ఏమిటి అడిగేది? నేను నిన్ను అడగట్లేదు, నీకు చెప్తున్నాను. నాకు 70%, నీకు 30%. అలా కుదరదురా. ఓకే, ఆల్ ది బెస్ట్. రే 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 పెద్దవాడిని, 73 ఏళ్ళు, అన్యాయం రా. సారీ. నాకు వేరే దారి లేదు. ఇదిగో మరి ఒరిజినల్స్ ఇంట్లో మా ఆవిడ దగ్గర ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. ఇల్లు ఎక్కడో? శ్రీదేవి అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నెంబర్ 201. ఓ
గాంధీపురంలో రౌండ్ పార్క్ దగ్గర ఉన్న అపార్ట్మెంటే కదండి అదే ఆ. అవును ఇప్పుడు ఈ స్థలం మార్కెట్ వాల్యూ ఎంత పలకచ్చు? కనీసం గజం 10,000 చొప్పులు లెక్కేసుకున్నా 50-60 లక్షలు వస్తుంది. ఓ మా సిస్టర్ ఫోర్జరీ సంతకంతో పవర్ ఆఫ్ అటర్నీ కూడా రాసేశాను. ఆ. దాని మీద నీ పేరు రాసుకో. ఓకే హలో 1 మినిట్ ఇప్పుడే వస్తారు. సరే చూడు కాకి, ఆ? నాకు రజాక్ గురించి మొత్తం హిస్టరీ తెలిస్తే గానీ ఈ కేసు టేకప్ చేయను. విషయం చెప్పు. రే సరిగ్గా వినిపించట్లేదురా. ఎక్కడున్నావురా? అదేరా హలో హలో 4 పాయింట్స్ అని 5 స్టార్ హోటల్ రూప్ గార్డెన్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? హలో వినిపించట్లేదురా? హలో 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 ఆ, ఏంట్రా సడన్ గా అమ్మాయి వాయిస్ వినపడుతుంది? అమ్మాయి వయసు ఏంట్రా? Excuse me. ఎప్పుడు వస్తుంటే? రే నేను మళ్ళీ చేస్తా ఉండరా. ఇది 5 స్టార్ హోటల్, ఓకే? మీరు అంత లౌడ్ గా మాట్లాడకూడదు, లోగా మాట్లాడాలి. సారీ. ఎక్స్క్యూజ్ మేడం, యా క్లీనింగ్ అయిపోయింది, మీ సైన్ కావాలి మేడం. సీరియస్ క్యారెక్టరే. ఈ ఫోన్ నుంచి నా ఫోన్ కొట్టాను ఈ అమ్మాయి నెంబర్ అంటే తెలిసిపోతుంది కదా. థ్యాంక్ యూ మేడం. ఫినిష్ అయ్యాక పిల్లి. ఓకే మేడం. అమ్మని అమ్మ ఏముందిరా అదిరిపోయింది. బాబు కొంచెం పక్క తప్పుకో. ఎక్స్క్యూజ్ మీ. What? Idiot! ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే ఈడియట. అలా అయితే 300 సార్లు ఈడియట్ అనిపించుకుంటా. ఇది కళ. ఎక్స్క్యూజ్ మీ. Yeah, what? ఏంటిది? హౌ డేర్ యూ కిస్ మీ? ఇదేగా మీరు అనేది? Just wait and watch. ఏం చేస్తానో చూడు. నీ అంతా చూస్తా. అవుతున్న అస్సలు అనుకోలేదు చందు. కాకి రూపంలో అదృష్టం వచ్చింది అనుకో. దేవుడు 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 దేవుడా దేవుడా, ఈ 2 నాకలు అప్పలా తగులుకున్నాడు. ఈ నొక్కితే నాకు వచ్చేది 5, ఈ నొక్కించుకుంటే నాకు వచ్చేది 50. ఏంటి చందు ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఈ రజాక్ గాడు వాడు చాలా డేంజర్. మరి అర్థం పెట్టుకోవడం కరెక్టేనంటావా? మన కాకి గారు చెప్పినట్టు చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కూల్. కరెక్ట్. అవును ఆ ల్యాండ్ పేపర్ తీసుకున్నావా? తీసుకున్నా పద. ఎందుకైనా మంచిది, దీన్ని జిరాక్స్ చేసి పెట్టుకోవడం మంచిది. అమ్మో ప్యాంట్లో ఫోను. విల్డెడ్, ఈ హ్యారీ పోటర్ పై కన్ఫ్యూజ్డ్. సారీ, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఎంతసేపట్లో వస్తుంది కరెంటు? 10 నిమిషాలు వస్తుందండి. ఈ ఏరియా మొత్తం పోయిందా, నీ షాప్ లోనే పోయిందా? ఈ ఏరియా మొత్తం అలా వదిలించుకోవాలా? మాచిరాజ్ ఇంట్రడక్షన్. మాచిరాజు వచ్చాడు. ఎవరండి? చేతిరాజు తమ్ముడు మాచిరాజు వచ్చాడు. హాయ్ బాబాయ్, అదేంటండి మొన్న నేను జైనప్పటి నుంచి కూడా చాలా మంది రాజులు వచ్చారండి. తిమ్మరాజు, సత్యరాజు, అమ్మిరాజు, కొండరాజు, శివాజీరాజు, గౌతమరాజు, సీతారామరాజు, కృష్ణరాజు, హేమరాజు, ప్రసాదరాజు, భాస్కరరాజు, శంకరరాజు, రంగరాజు, ఇంతమంది రాజులు వచ్చారండి. రేయ్, ఇవాళ వచ్చింది మాచిరాజు. అవునా? నిన్న కూడా చాలా మంది రాజులు వచ్చారండి. సోమరాజు, బుచ్చిరాజు, లింగరాజు, రామరాజు, వీరరాజు, పొట్టిరాజు, రవిరాజు, వెంకటపతిరాజు, సమరరాజు, కోటిరాజు, కనకరాజు, పోతురాజు, హనుమంతరాజు, ఇంతమంది రాజులు వచ్చారండి. మాచిరాజు వచ్చాడు. నా పేరు కిషోరాజు అండి, రామకిషోరాజు అండి. అన్నయ్య 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 క్షమించన్నయ్య, కొత్త కుర్రాడు, అడిగేం తెలియదు అన్నయ్య. మాచిరాజు అంటే ఎవరనుకున్నారా? ధర్మరాజు, మనకేమో ధర్మరాజు. ఇది వచ్చానయ్య. ఇదిగోండి. న్యూస్ పేపర్ తీసుకో. ఒరిజినల్ డూప్లికేట్లు ఉన్నాయా? ఉన్నాయి. ఏది ఇవ్వు. 100, 200, 300, 400, 500, 600. ఎవడ్రా నన్ను గుర్తుంది? చూసుకోలేదు, పేపర్ చదువుతూ వస్తున్నాను. సారీ సార్, మీకు డబ్బులు ఎంత? కళ్ళు కనబడలేదా? మీకు డబ్బులు ఎంత తగలేదు కదండి? మాచిరాజులో కూర్చుంటావా? సారీ అండి, మీ డబ్బులండి. మా ఆచిరాజు గారు, మీరు ఏమనుకోకపోతే అందరిలాగే డబ్బులు పై పాకెట్లో పెట్టుకుంటున్నారండి. అదే మిడిల్ పాకెట్లో పెట్టుకున్నారు అనుకోండి, ఎంత సేఫ్టీ తెలుసా? ఎట్టా? ఓసారి కవర్ ఇవ్వండి, ఓ పారి కవర్ ఇవ్వండి చెప్తాను. ఈయన అంటే ఇంకేమైనా డబ్బులు ఉన్నాయా? ఇక్కడ కూడా ఉన్నాయి. కష్టార్జితం, జాగ్రత్త. కృష్ణార్పణం. కవర్లు వేసి చుట్టారండి. అదే లేడీస్ అనుకోండి ఇలా పైన పెట్టుకుంటే సేఫ్టీ అండి. అదే జెంట్స్ అనుకోండి ఇలా మిడిల్ పాకెట్ లో పెడుతున్నాం అనుకోండి, ఫుల్ సేఫ్టీ అండి. ఎంత తోకినా పడదు. ఇప్పుడు మీరు ఇలా మిడిల్ పాకెట్ లో ఎట్టిసారు అనుకోండి, ఆగండి బాబు ఆగండి, ఆగండి. ఏమంటే మీకు ఫ్యాట్ ఎక్కువ, ఫ్యాట్ తక్కువ అయిద్దండి. ఓకండి చెప్తాను. గిరిగిరి సౌండ్ తో గిరిగిరి 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 ఆ గిరిగిరి గిరిగిరి ఆ గిరిగిరి 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 గిరిగిరి. ఓకే బాయ్. ఇదిగోండి మీ ఫోన్. గిరిగిరి అన్నయ్య. ఓ దిస్ వే. మాచిరాజు అన్నయ్య. ఆ గిరిగిరి గిరిగిరి ఆ గిరిగిరి ఆ గిరిగిరి ఆ గిరిగిరి ఆ గిరిగిరి ఆ గిరిగిరి ఆ గిరిగిరి.
నీలో ఇంత మంచివాడు ఉన్నాడు అనుకోలేదు. ఏదో అలా జరుగుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే జగదానందదాయక. లేడీస్ ఏమో డబ్బులు పైన పెట్టుకుంటే సేఫ్టీ అంట, జెంట్స్ ఏమో కింద పెట్టుకుంటే సేఫ్టీ అంట. గిరిగిడి గిరిగిడి గిరిగిడి. ఇప్పుడు డబ్బులు తీసుకుందాం. గిరిగిడి. నా డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా? నాయి నీతో కలిపి నేనే నొక్కేశా. లోపల ఎక్కడ జారిపోయా. లేదు లేదా నీ ఎవ్వ కనిపించట్లేదు రా. అది ఇక్కడే ఉంటా చూడనా? దేవురా అన్న ఫోన్ చేశాడు. సేతురాజేంద్ర, ఒక దొంగ ఏదో నన్ను మోసం చేసి గిరిగిడి చేసి గడిగడి పెట్టి నేను వసూలు చేసిన మొత్తం నొక్కేశాడు. నువ్వు వెంటనే రాజులందరిని ఎంటేసుకుని రాజుల సెంటర్కి వచ్చాయి. ఓ చందుగారి సిస్టర్ ఫోన్ చేద్దాం. మా మాచిరాజు మా రాజుని సునికి రాలేదంటబ్బా. ఆచిరాజు వచ్చాడు. ఏయ్! చెప్తానుండు. ఇక్కడ మా ఆచిరాజు చేసింది. అడుగో, ఇద్దరులో ఒకరాడు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? అమ్మయ్యా, ఇప్పుడు ఇరుక్కుపోయాడు. మరి రాజులు ఎరగదీస్తారు. డబ్బంతా నాదే. ఎస్. तेरी मेरी मेरी तेरी प्रेम कहानी है मुश्किल दो लफ्जों में ये ఈ సైకిల్ ఎవరిదోగా. ఏమండి గురుగారు, ఇక్కడ శ్రీదేవి అపార్ట్మెంట్స్ ఎక్కడ తెలుసా? ఇదే. ఏది ఇదే? ఓ చాలా థ్యాంక్స్ అండి. ఈ స్టోన్ ఎక్కడ పోయినట్టుంది? రవి, ఏమైపోయావా నువ్వు? నీకోసం అక్కడ ఎంత వెతికాను తెలుసా? ఆయన నీకు అడ్రస్ తెలుసు కదా, విషయం నాకు తెలుసు కదా, నీకు తెలుసు కదా అని వచ్చాను. మాచిరాజు దగ్గర డబ్బులు కొట్టేశాను విషయం నాకు ఎందుకు చెప్పలేదు? ఆ మాచిరాజు ఏంటి మాచిరాజు నాకు తొక్క? వాళ్ళు ఎవడైనా డబ్బులు జేబులో పెట్టుకుంటాడు కానీ ఇంజన్లో పెట్టుకుంటాడా? అది కూడా తెలియదు. వరస్ట్ పేలోకి గిరిగిడి ఎక్కడ ఉన్నాడో? నీ వెనకాలే. ఎక్కడ? అన్యాయం. ఒక ఫ్రెండ్ పోయిన వాళ్ళు ఇక్కడ తీసుకొస్తావా? నీ ఫ్రెండ్ అయినందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే సారీ చెప్తే ఫ్రెండ్సే వెళ్ళిపోతారు. నా 10,000 నేను తీసుకుని వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తా. కుదరదు, మొత్తం ఇచ్చేయాలి. ఇక్కడ అక్కేం కాదు. పోనీ ఇచ్చేయచ్చు కదా, ఇచ్చేయి. ఇవ్వను. ఇవ్వనంటే కుదరదు. ఈ మాచిరాజు దగ్గర ఇవ్వాలి. రాజన్కో బ్రదర్స్ తో డిస్కషన్ ఏంటి? రే బయట రాజు, ఇద్దరు కలిపి వేసారా? ఏంటి గోకులు ఇక్కడ సడన్ గా ఇంత బయట చేస్తున్నాడు? గిరిగిరి గిరిగిరి. నీ కింద మంకీ షాడో. Kung-fu of ninja? Cheating! చేతరాజు మాడుతాను రా. ఇక్కడ మన రాజుల పర్వంతం పోతుంది. రాజులు వెళ్ళి రాజులను తీసుకుని రాజమండ్రి రాజంపేటకి వచ్చాయి. రాజులు, రెండు రాజులు
సత్యరాజు మనలో మనం కూడా ఎత్తుకున్నాం మారితేరా. అయ్యి బాబాయ్ మాతో పాటు ఎత్తులు ఉండాలండి. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియట్లేదు, కనపట్లేదు. ఎక్కించండి ఏయ్, నిన్ను వదలను రా. అయ్య బాబాయ్ సార్, మీలో మీరే కొట్టుకొని ఆ దేవుణ్ణే వదలమంటారా? మీరు పదండ్రా. నా కోసం ఎంత ఫైట్ చేసావు? నీ కోసం కాదు, నీతో నాకున్న పని కోసం. అయినా నువ్వు కాకి విషయంలో మోసం చేసింది కరెక్ట్ కాదు. ఏంటి కరెక్ట్ కాదు? కాకి నా ఫ్రెండ్ ఆ డీల్ నాకు ఇచ్చాడు. ఆయన దీంట్లో మూడో ఆవిడ అవసరం లేదు. ఆ విషయం డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఓహో, ఫోన్ చేస్తానులే. నువ్వు ఇంత మోసం చేయాల్సిన అవసరం ఏముంది? సరేలే, ఆ డీల్లో నువ్వు నాకు షేర్ ఏమి ఇవ్వక్కర్లేదురా. రానా గబుక్కున్నాను రా అనేసేవిటి? ఏదో ఫ్లోలో అనేసానులేరా. అవునారా ఏరా ఒరే, ఫ్లోలో వచ్చేసిందారా? నేను కూడా ఫ్లోనే ఫాలో అయిపోతా లేరా. అదివారా 204 రా. రారా రారా, వెళ్ళి వెళ్ళగొడదాం రారా. ఒరే వెళ్ళగొట్టరా. నమస్కారం అండి. ఎవరు కావాలి? కమలాకర్ కిష్టప్ గారు లేడు. తలుపు మూసేసిందేంటి? సరిగ్గా వినట్లేదు, మళ్ళీ కొడతా ఉండు. నమస్కారం అండి, కమలాకర్ కిష్టప్ గారు. మళ్ళీ లేడు. దీని పాట మొత్తం వినకుండా మూసే. సరే, ఈసారి నేను డీల్ చేస్తాను కదా, నువ్వు ఉండు. కమలాకర్ కిష్టప్ప గారు లేరని తెలుసు. తెలిస్తే ఉన్నప్పుడు రా. ఏంటి మాట్లాడుతాను తలుపు మూసేస్తావు? ఎందుకంటే మీ మామ పర్రే, మీ తాత గొర్రె, తోలు తీరు బర్రె. మర్యాదగా మాట్లాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అవునా? మా కాకిగాడే వేస్ట్ పేలు అనుకుంటే ఆ వేస్ట్ పేలను కలవడానికి మళ్ళీ ఇంకో వేస్ట్ పేలోలు వచ్చారు. ఒరే వరస్ట్ పేలు, వెళ్ళకపోతే పోలీసులు సారీ పిలుస్తారు. మేడం, మేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఏదో మాకు సంబంధించిన పేపర్లు తీసుకుందామని ఎక్కువగా మాట్లాడాం. పదబావా, తాతయ్యకి నేను చెప్తాలే. మనము ఓ పెద్ద పెయింటింగ్ ఫ్యామిలీ వాళ్ళమై ఉండి కూడా ఇబ్బంది పెట్టకూడదు. పద. ఇట్లారా. నిన్ను కాదురా, వాణ్ణి. చెప్పండి. పెయింటింగ్ ఫ్యామిలీ అంటున్నావు, ఏ పెయింటు? మాది బొమ్మల పెయింటింగ్ ఫ్యామిలీ అండి. మా అమ్మమ్మ గారి నాన్న రాజా రవివర్మ అండి. సౌత్ ఇండియాలో పుట్టి అప్పుడెప్పుడో పోయారండి. మా నాన్నగారి నాన్న ఎంఎఫ్ హుసేన్ అండి. నార్త్ ఇండియాలో పుట్టి ఇప్పుడిప్పుడే పోయారండి. మా హుసేన్ తాతగారి డాక్యుమెంట్స్ సాయి గారి కబోర్డ్లో ఉన్నాయట, తీసుకురమ్మన్నారు. అయితే నీ పేరు? నా పేరు ఎఫ్ఎం హుసేన్ అండి. మరి ఆడు? మా బావ జాకీర్ హుసేన్ అండి. అప్పుడప్పుడు తబలా వేస్తుంటాడు. మీది హుస్సేన్ ఫ్యామిలీ? ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ని. అవునండి. నేను ఎంఎఫ్ హుసేన్ గారి పెద్ద కొడుకు సద్దాం హుసేన్ చిన్న కొడుకునండి. వాడేమో ఎంఎఫ్ హుసేన్ చిన్నాలుడు ఓన్లీ హుసేన్ పెద్ద కొడుకండి. నేను కూడా చోటా మొట్టా పెయింటర్నే. మీ తాత ఎంఎఫ్ హుస్సేన్ అంటే నాకు చాలా చింగిడి. ఐ లవ్ పెయింటింగ్స్, యు నో. ఐ డోంట్ నో అండి. ఒక్క నిమిషం అండి, మా బావకి మీరు ఒక పెయింటర్ అని చెప్పేసి వస్తా, సంబరపడిపోతాడు. వాడి పేరు సద్దాం హుస్సేన్ కదా? అది మా నాన్నగారి పేరండి. అయితే ఓన్లీ హుస్సేన్. అది వాళ్ళ నాన్నగారి పేరండి. అయితే ఎఫ్ఎం హుస్సేన్. అది నా పేరండి. తప్లా హుస్సేన్? అది అప్పుడప్పుడు వాయిస్తాడండి. పేరు జాకీర్ హుసేన్. ఒక్క నిమిషం అండి, వాడికి మీ టాలెంట్ గురించి చెప్పేసి వస్తా. ఆ బర్రేంటి మాట్లాడుతుంది? ఇందాక ఈ డీల్తో సంబంధం లేదన్నావు కదా, ఇప్పుడు ఆ ల్యాండ్ పేపర్స్ వస్తే నా వల్లే వస్తాయి. కాబట్టి ఇప్పుడు మన డీల్ ఏంటంటే 70%, 30%. అంత సీన్ లేదు. నాకేంటి నష్టం? వస్తే నాకు, పోతే నీకు. కొంచెం ఎక్కువ చేస్తున్నాను. అవును, చెప్పే పోషన్లో నేనున్నాను, వినే పోషన్లో నువ్వు ఉన్నావు. ఇది 70-30. 100% ఇదే కరెక్ట్. ఎస్, 70-30. తేడా ఏంటంటే 70 నీకు, 30 నాకు. ఏంటి? నేను నీలా కాదురా, నేను అలాగే. ఒరే హుస్సేన్, ఇదిగో కావాలి. వస్తానండి. ఇప్పుడు కళామందిరికి ఎందుకురా? డబ్బులు వచ్చింది రాదు, దర్జాగా బట్టలు కొనుక్కుందాం. డబ్బులు రావాలంటే బట్టలు కొనాలి. ఇందాక హోటల్కి వెళ్ళినప్పుడు మనం రజా గారిని కలవలేదు, ఇప్పుడు అఫీషియల్ గా కలుస్తున్నాం. కాబట్టి మంచి బట్టలతో వెళ్తే ఆఫర్ పెరగచ్చు. బట్టలు కొన్న వాల్యూ నీకు తెలియదురా. కాబోలు బట్టలు భలే ఉన్నాయి రా, నువ్వు చెప్పింది కరెక్టేరా. ఆటో ఒక్క నిమిషం, మనం ఇప్పుడు ఆటోలో వెళ్తలేదు. నడుచుకుంటే చెమటలు పడతారు, ఆటోలో వెళ్తా. అవి చెప్తాను కదా. రవి ఎక్కడికి వెళ్ళిపోయాను? రే సాఫ్ట్వేర్ వాళ్ళలాగా మెళ్ళకి ఒక్క వెళ్ళేంట్రా? ఏ రవి ఇంతో వెల్కమ్ సార్. హలో, ఏతలేపు ఇప్పుడు మామేశ్వర ఆతలైపోయారు. ఓ తొత్తు కొడుక, నేనరా నీ కజిన్ని ఇందాక నీ చేస్తాను ఎవరంతటి మీద చెప్పండి. మన ఊరికే గోకుడు గంగాధరం బాబు గారు కొడుకుతోనే లాక్కి పెట్టి ఇచ్చాను రా. నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడండి. నమస్కారమే.
ఎందుకంట వ్యాలెట్ పార్కింగ్ అండి. పార్కింగ్ ఎలా మాత్రం నాకెందుక కోట్లు కొనుక్కొని వెళ్ళిపోయాడుగా. కాదు సార్, మీ కార్ ఇస్తే పార్కింగ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తాను సార్. ఓ ఈ ఫెసిలిటీస్ బాగున్నాయా? అటుకెళ్ళి అన్నట్టు శుభ్రక పోస్టింగ్ చేశాను. నాగేంద్ర బిఏ గారికి కార్డు పంపిద్దాం ఉన్నాను, గుర్తు చేయలేదంటే రాజు అమ్మరు పుస్తకాయాలా. రవి నీ కార్ ఏది అదిరిపోయిందిరా. ఏమైనా చదువుకుంటే అన్ని అడ్వాంటేజ్ లేరా. కరెక్టేరా, చదువుకోకపోతే అన్ని డిసడ్వాంటేజ్లే. బాగా చెప్తావురా. ఎందుకన్నా మంచిదా పేపర్ లోపల పెడతా డాష్ బోర్డ్ లో. అబ్బో ఇప్పుడు ఉమామేశ్వరరావు దిలీప్ కుమార్ ఫ్యాన్ లా ఉన్నాడు, ఫోటోలతో నింపేశాడు. అమితాబే దిలీప్ కుమార్ ఫ్యాన్. నేను మాత్రం అమితాబ్ ఫ్యాన్. గ్యాంగ్ మార్చిరాజుదా? కాదు, సావిత్రి, కోచి సావిత్రిది. గోచి సావిత్ర? ఆవిడెవరు? ఆవిడ కాదు, ఆయనే. డబ్బులు తీసుకుని టైంకి లోపేనా? ఇప్పుడు ఇచ్చేస్తానన్నా, నన్ను వదిలేయన్నా. అన్నా అన్నా నీకు శిక్ష పడాల్సిందే. శిక్ష? ఏ శిక్ష? గట్లే అన్న, అన్న మాట విన్నందుకు నీకు చెవులకు శిక్ష పడాల్సిందే. నా చెవులుకా? రేయ్ అని చెవులు కోసాను రా. చెవులు కోస్తానా? చెవులు కోస్తాను గుడ్డ అయిపోతున్నా. నీ చెవులు కోసేస్తే గుడ్డు నువ్వు లేకపోతావురా. చెవులు లేకపోతే నేను కళ్ళజోడు పెట్టుకోలేను కదన్నా. కరెక్టే కదన్నా. సరే అన్న. రేయ్ అని చెవులు కోసాను రా. నమస్తే సావిత్రన్న. ఏంట్రా వేద నాటకాలు ఆడుతురా? డబ్బులు తీసుకుని ఎన్నాళ్ళైంది అంటున్నాడు సావిత్రన్న. అదేంటన్నా డబ్బులు తీసుకుని 2 ఏళ్ళని అప్పటికప్పుడు వడ్డీ కడుతూనే ఉన్నా కదా. ఏంటి తొక్క, మీరు వడ్డీ కట్టి 2 నెలలైంది. ఓ 3 నెలలైంది. ఏంట్రా నేను ఇంత సీరియస్ గా చెంచా కొడుతుంటే మీ వేద డిస్కషన్ ఏంట్రా ఏమంటాడంటే అన్న నేను మాట్లాడుతున్నాను. ఏరా అని గొంతులో గొలుక్క అడ్డం వచ్చిందా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? వాడినే మాట్లాడమంటున్నాడు. అది నేను చెప్పను. చెప్పవా? నేను చెప్పను. ఏంట్రా? నేను చెప్పనయ్యా. చెప్పవా? నమ్మవా? రేయ్ నువ్వు నమ్మవు. దిలీప్ కుమార్ లాగా లేడు. ఇప్పటికైనా నమ్ముతావా? నువ్వు నమ్మవు. ఏయ్ ఎటు పైకెత్తు, తిరుగు దించు, ఇటు తిరుగు, నోట్లో పెట్టుకో. దిలీప్ కుమార్ లా ఉన్నాడా లేడా? అన్న దిలీప్ కుమార్ లా ఉన్నాడా లేడా? ఉన్నావా? ఉన్నావు కదా అన్నా, నీకు థ్యాంక్స్ చెప్తాడు. అలాగే. ఒరే చందు, డబ్బులు ఎప్పుడు ఇస్తామని అడుగుతాడు. అన్న 2 రోజుల్లో గ్లాసుల్లో స్పూన్లో పెట్టిచ్చేస్తా అన్న. చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెరు హొయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా నీ వయ్యారంతా సాదియా చాం చాం చక్ చాం చక్ చాం చాం త్వరగా ఇచ్చే నీ లంచం. అమ్మని ఇంత పెద్ద గంట కొట్టాడంటే కనీసం 2-3 గంటల ట్రాన్స్లేషన్ ఉంటుంది. కింద బాసి పెట్టేసుకుని కూర్చుని వెళ్దాం. సరే అంటున్నాడు సావిత్ర. ఓకే అన్న, ఉంటా అన్న. ఇంత పెద్ద గంట కొడితే ఓన్లీ సరేనా? అచ్చం అలాగే ఉన్నావన్నా. గుద్దుతా ఎవ్వ గుద్దుతా, ముక్కు మీద గుద్దుతా, మూతి మీద గుద్దుతా. ఈ పాట ఏ సినిమాలో దిలీప్ గారు? అన్న హిందీ సినిమాలు చూడాడు. ఇది తెలుగు సినిమాలో రా బేవకు. చెప్పండి సార్. పాకిస్తాన్ టెర్రరిస్టులు రాజమండ్రి శ్రీనివాస నగర్ లో ఉన్న సాయి దుర్గా అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ 705 లో ఉంటున్నట్టు మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రస్తుతం నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను సార్. వాళ్ళని ఎలాగైనా ఓకే సార్, ఖచ్చితంగా. నిప్పు పులి పాపాత పెట్టుకుంటే గుట్లో ఉన్న పుండ్రాయి గుచ్చుకున్నట్టే. ఐ నో వాళ్ళ సంగతి నాకు వదిలేయండి సార్. ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ అని నువ్వు చెప్పకూడదు, ఆయన చెప్పాలి. సరేకో గో అంటే నన్ను ఒక్కడనే వెళ్ళమని, ఇద్దరం కలిసి వెళ్ళాలంటే లెట్స్ గో అనాలి. వచ్చి చెప్తాను నీ సంగతి. ఆల్ ది బెస్ట్. నువ్వు చెప్పచ్చు ఆల్ ద బెస్ట్.
తీసుకురావడానికి వెళ్ళారు సార్. సార్ టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు సార్. పాపతో పెట్టుకుంటారా పాపతో? 705లో టెర్రరిస్ట్ అరెస్ట్ చేశాను, వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకో. మర్చిపోయి సార్ అక్కడ ఏం చేస్తున్నారు? ఇటు వెళ్ళాడు. పైకి వెళ్ళాడా? నీ ముందు వెళ్ళాడుగా. కింద చావు. నువ్వు పైకి వెళ్ళు. నువ్వు చావు, మాకు తెలుసు. ఏయ్, ఏయ్, గురుడా, ఎక్కడికి వెళ్తావా నువ్వు? ఎంత దూరం పరిగెత్తావు? బిల్డింగ్ కి దారుంటే గాల్లోంచి దూకాడు, గాలేదు. లొంగిపో. మీరే ప్యాకెట్ సార్. సరే సార్. నిప్పు పులి ఈ పాపాతో పెట్టుకుంటే కూట్లో ఉన్న గుండ్రాయి కూర్చుకున్నట్టే. గుండ్రా ఎందుకు సార్? నిప్పు దగ్గరకు నువ్వు వెళ్ళినా నిప్పు నీ దగ్గరకు వచ్చినా, పులి దగ్గరకు నువ్వు వెళ్ళినా పులి నీ దగ్గరకు వచ్చినా, పాప దగ్గర నువ్వు వెళ్ళినా పాప నీ దగ్గరకు వచ్చినా డేంజర్ నీకే కానీ నిప్పు పులి ఈ పాపాకి కాదు. సార్ మీరు చాలా గ్రేట్ సార్. నువ్వు చాలా లేట్ గా తెలుసుకున్నావు. పాపా కు పకడ్నా ముష్కిల్ హీ నహీ, నాముమ్కిన్ హై. ఓ మనకి హిందీ కూడా రాదు కదా. కారణమే పడుకో. కారుమే పడుకో కాదు, కాలేజ్ మే బయట. పటేలా మన ఇద్దరిది సేమ్ బ్యాచ్ అయినా నేను అన్నా హజారే నమ్ముకుని ఇదే పోస్టింగ్ లో ఉన్నా. నువ్వు 5 ఏళ్ళకి 1000 ఇచ్చి ఈ పోస్టింగ్ కొట్టేశావు. ఆయనే రజాక్. అనుకోకుండా ఇక్కడే ఉన్నాడు రా. మేడం
ఏమైంది? సారీ సార్. మాదర్ అంటే బాగా ఇష్టమేమో. అమ్మీజాన్ అంటే నాకు ప్రాణం రా, అందుకే కొట్టాను. వాషింగ్ పౌడర్తో క్లీన్ చేస్తాం సార్. మేము ఇక్కడ ఉన్నంత వరకు నువ్వే సర్వ్ చేయాలి. ఓకే సార్. శర్మ సార్, వీడికి 1000 రూపీస్ ఇవ్వు. అలాగే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 1000 ఇచ్చాను కదా అని రేపు కూడా పోసావనుకో, ఇచ్చిన నోట్ తీసేసుకుంటారా సార్? తీసుకోను. ఏ దొంగ నోట్ అది. అయితే మీరే ఉంచుకోండి. ఎవరినిరా ఉంచుకోమంటున్నాడు? అమ్మా మిమ్మల్ని కదమ్మా. కూర్చో శర్మ. థ్యాంక్స్ అమ్మా. ఆ వెయిటర్ ఒక మాట అన్నాడు. వాషింగ్ పౌడర్తో క్లీన్ చేస్తాను సార్. ఆ మాట విన్న దగ్గర నుంచి వాషింగ్ పౌడర్తో క్లీన్ చేస్తాను సార్. నా మనసు లోపల ఓ కవిత మెదులుతుంది శర్మ. నువ్వు కదలకుండా కూర్చో. వాషింగ్ పౌడర్ నిర్మా, శంకర్ దయాలు శర్మ, బంగాళదుంప కుర్మా, తింటే వెళతావు బర్మా, తింటే వెళతావు బర్మా. నా పేరు వైదా రహిమా, నా కళ్ళకు రాసా సుర్మా, నువ్వు వహ్వానరా శర్మ. అమ్మా 4 లైన్లో ఓ స్త్రీ గురించి ఎంత గొప్పగా చెప్పారు. ఇందులో ఇంత అర్థం ఉందా శర్మ? ఏమీ అర్థం లేకపోయినా ఎంత అందంగా ఉందమ్మా. వహ్వా వహ్వా శర్మ. ఏంట్రా ఇంతమంది పోలీసులు హడావుడి ఇక్కడ? ఏమండి బేరర్ గారు, ఇక్కడ ఏంటండి ఇంతమంది పోలీసులు? లోపల మినిస్టర్ బాబు శంకర్ ఉంటున్నారు. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఈ మినిస్టర్ బాబు శంకర్ ఎవర్రా? అదేరా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మినిస్టర్. చాలా జాదుగాడు. చూడడానికి కామెడీగా ఉంటాడు కానీ వాడు వేసే ఎత్తులు పై ఎత్తులకి సీఎం కూడా అడిగిపోతుంటాడు. అతనే సార్ మినిస్టర్ గారు. రజక్ గారు అక్కడ ఉన్నారు. ఆ మెసేజ్ పంపించు. బాయే నమస్తే. నమస్తే బాయే అమ్మా. నమస్తే అండి. నమస్తే బాయే. ఎలా ఉన్నావు శంకర్? బాయే మొత్తం పాయే. నేను విక్రమార్కుడ్లా ఆ మోహన్ రెడ్డి అక్రమాస్తుల మీద కోర్టులో పిటిషన్ వేశాను కదా, ఆ దెబ్బతో వాడి పరువు మొత్తం పాయే. మొన్న ప్రెస్ మీట్ లో సీఎం మీద సింధులేశాను కదా, ఆ దెబ్బతో సీఎం కూడా తెగ టెన్షన్ అయి పాయే. నన్ను బర్తరఫ్ చేయాలన్న ఆలోచనే ఆయనకు రాకపాయే. ఆయన బాయే మీరు నాకు అండగా ఉండగా నా క్యారియర్ 3 పువ్వులు 6 పాయేలే కదా బాయే. చాయ్ తాగిళ్ళు. వద్దు బాయే, నా ఆరోగ్యం మొత్తం పాయే. ఆయన బాయే మిమ్మల్ని చూశాను, అదే నాకు పెద్ద యాపిల్స్ కాయే. మరి వస్తాను బాయే. శంకర్ బాయే. శంకర్, బాయే. ఆ కెమికల్ ఫ్యాక్టరీ గురి లక్కీ హాయ్ సార్. ఇలా రా. శంకర్, బాయ్. ఈ అమ్మాయి పేరు లక్కీ, చాలా బాగుంది బాయ్. లక్ష్మీ ప్రసన్న. ఈ అమ్మాయి కోసమే నేను ఈ హోటల్లో దిగుతుంటా. చాలా బాగా చూసుకుంటుంది గెస్ట్ల. థ్యాంక్ యూ సార్. లక్కీ, ఇతను తెలుసు సార్, మినిస్టర్ బాబు శంకర్ గారు. కితాబ్ ఇచ్చాడంటే మా బాయే. నువ్వు ఏం చేశావు మాయే? రచ్చబండకు టైం అయిపోయే. మరి వస్తాను బాయే. బాయ్ బాయే. బాయ్ బాయే. ఇంత పెద్ద పవర్ఫుల్ మినిస్టర్ రజాక్ భయపడుతున్నాడంటే రజాక్ ఎంత పవర్ఫుల్ అర్థం అవుతుంది. మనం డూప్లికేట్ పేపర్స్ తో రజాక్ డీల్ చేయడం సాధ్యమైపోయినంటావా? హీరోడు వచ్చి నీలాగే ఉన్నా. రవి 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 స్టాప్. మిస్టర్ బ్రౌన్ సార్, ఐ వుడ్ లైక్ టు మీట్ మిస్టర్ రజాక్ సార్. I have a business proposal. Hello, Mr. Rajak sir. I am Ravi. I have something of your interest. శర్మ, ఓన్లీ హిందీ తెలుగు, నో ఇంగ్లీష్. సార్, శారదానగర్లో ఉన్న 5 ఎకరాల ల్యాండ్ మీదే కదా సార్? అదేనండి, మీరు సుబ్రహ్మణ్యం దగ్గర కబ్జా చేశారు కదా, కెమికల్ ఫ్యాక్టరీ పెడదామని, దాని గురించి. దానికి రోడ్డు ఫేసింగ్ లో ఉన్న 500 గజాలు మాదే సార్. ఏమండి, మేము 100 సార్లు అడిగాం, మీరు అమ్మనన్నారు కదా. ఇప్పుడు వాస్తు కూడా బాగాలేదని తెలిసింది. మా అమ్మమ్మని కూడా ఒప్పించామండి. శర్మ గారు, ఏమండి, ఆ మెయిన్ ఎంట్రన్స్ గురించి అనుకున్నదేనా? అది ఆగ్నేయంలో ఉందండి, కింద మంటెట్టుకున్నట్టే. అప్పుడు వీళ్ళ అమ్మనంటాం మంచిదైంది, లేకపోతే ఈ పాటికి మన అమ్మగారు సరే, మీ ఇష్టం. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఈశాన్యం హైట్ లో ఉందండి, ఉన్నది కూడా పోతే. శర్మ గారు, నేను వాస్తవాన్ని నమ్ముతాను, వాస్తుని కాదు. ఇతనితో మాట్లాడి డీలోకే చేయండి. పేపర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. న్యూస్ పేపర్లు కాదు. మా అమ్మమ్మ పవర్ ఆఫ్ అటాన్ని మా బావ పేరు మీద రాసింది. నేనే వస్తున్నా. నమస్తే సార్. నమస్తే. Hey, what is this? Why are you disturbing VIPs? Security? Hello, we are in business meeting. Don't disturb us. Hey, listen. Hey ma'am, you listen. Leave us alone and park yourself somewhere else. Hope you understand English, ma'am. పర్వాలేదు లక్కీ, నో ప్రాబ్లం. Okay, sir.
ఎప్పుడు చూపిస్తారా? ఫేస్ కాదు, ఒరిజినల్ పేపర్స్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావాలి. రేపు తెమ్మంటారా? ఆహా, రేపు రజాక్ గారు దుబాయ్ వెళ్తున్నారు. సాయంకాలం 4 గంటలు తీసుకురండి. అలాగే సార్. ఆయన హ్యాండ్ ఇవ్వడం. చూసావా ఎలా డీల్ నీ చేశాను? నోటి కింద ఇంగ్లీష్ వచ్చా. అవును, జెరాక్స్ తో పాటు ఒరిజినల్ పేపర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, చూపిస్తే పని అయిపోయిందిగా. పిచ్చోడా, ఒరిజినల్ పేపర్ జేబులో పెట్టుకుని తిరుగుతున్నా డౌట్ రాదు. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక రజాక్ గారు చెప్పారు కనుక మిమ్మల్ని వదిలేశాను, లేకపోతే పోలీసులు పిలిపించేదాన్ని. హలో, మీ హోటల్కి వచ్చి రజాక్ గారితో ఎవరు మాట్లాడినా పోలీసుని పిలిచేస్తారా? ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? బిజినెస్ మన కోసం. మీకు బిజినెస్ ఆ. మీరిద్దరు తోడు దొంగలు. రజాక్ గారు లాంటి బిగ్ బిజినెస్ మ్యాన్ తో మీకు బిజినెస్ ఏంటి? చూడడానికి చదువుకున్నోళ్ళు అన్నావు, నా జాబ్ పోతుందంటే అర్థం కదా. అయినా మీ మగాళ్ళంతా మూర్ఖులు, అసలు నీకు హార్టే లేదా? చరిత్రలో హార్ట్ అటాక్ తో పోయే లేడీస్ కంటే మగాళ్ళు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ పెద్ద హార్ట్, ఆడవాళ్ళది చాలా చిన్న హార్ట్. ముందు చూపు కూడా తక్కువే. హార్ట్ లెఫ్ట్ లో ఉన్నా అది ఎప్పుడు రైటే. పదరా. అయ్య బాబోయ్ బాబోయ్, నువ్వు సూపర్ రా. మా సిస్టర్ తో ఏం మాట్లాడే భాష అర్థం కాలేదు కానీ భావం మొత్తం అర్థం అయిపోయిందా. కమాన్ మ్యాన్, ఇట్స్ జస్ట్ ఫర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇప్పుడు అంతే, అర్థం కాలేదు కానీ బాగుందే. ఫోన్ టైటానిక్ 3D, టింటిన్ 2D. ఎవరు? పర్సనల్ చపాటీలే. ఇవి ఎలాగో రజాక్ గారు 4 గంటలు రమ్మన్నారు కదా, అందులో పర్సనల్ చపాటీ ఉంది, చూసుకొచ్చేస్తా. మరి పేపర్స్? నా దగ్గర ఉంటాయిలే. సారీ. ఏంటి నన్ను నమ్మవా? నమ్మను. పోనీ నా దగ్గర ఉంచుకుంటాను. ఇక్కడ సేమ్ డిట్టోనే. సరే, ఒక ఐడియా చెప్పనా? ఏటో? మన దగ్గర 4 పేపర్లు ఉన్నాయి కదా, ఏలా? 1, 3 నీ దగ్గర పెట్టుకో, 2, 4 నా దగ్గర పెట్టుకుంటాను. అమ్మాయి అదొకనా ఐడియా బాగుందిలే. ఇదిగో 1, ఇదిగో 3. ఇదిగో సాయంకాలం 4 హోటల్ దగ్గరికి వచ్చేసాయి, అక్కడ కలుద్దాం. కానీ అట్ట కానీ నీకెందుకు చెప్తా కదా, సందులో మందు పెట్టేద్దాం నీకెందుకు. అమ్మో, ఇంకా ఎంతసేపు చేయాలి? నా ఇంగ్లీష్ సినిమా లిస్ట్. వీడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. Idiot. ఇప్పుడు ఫోన్ చూస్తే గొడవ పెడుతుంది. గిరి ఉప్పు ఉప్పు ఉపాసన. అదే యార్, 4 o'clock వస్తాను. ఇప్పుడే వచ్చేది. నేను వేరే ఫోన్ నుంచి అయితే లేపట్లేదేంటి? అతి తెలివితేటలు ప్రదర్శించొద్దు. నేనే నీకు ఫోన్ చేసింది. లేపాడా? ఫోన్ లేపాడా? ఫోన్ లేపాడా? అవును ఉప్పు, ఎవడో చంపరగండా ఫోన్ కొడిచాడు. నువ్వు ప్రతిసారి ఇదే స్టోరీ చెప్తున్నావు. మదర్ ప్రామిస్. లాస్ట్ టైం కూడా ఇలాంటిదే చెప్పావు. మా సిస్టర్ ప్రామిస్. మళ్ళీ అదే ఫోన్ తో వచ్చావు. మోడల్ నీకు నచ్చిన ప్రతిసారి అదే కొంటున్నా నీ ప్రామిస్. అదే యార్, గెట్ లాస్ట్. मैं क्या बोल रहा हूँ उपासना?